నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ముప్కాల్ మండల కేంద్రంలోని యూఎస్పీసీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ముప్కాల్ మండల ఆధ్వర్యంలో ముప్కాల్ మండల తహసీల్దార్కు బుధవారం మెమరాండం ఇవ్వడం జరిగింది। యూఎస్పీసీ పోరాట కమిటీ ద్వారా ఎంఆర్ఓలకు మెమోరాండం సమర్పిస్తూ మరి పెండింగ్ సమస్యల మీద నిరంతరం పోరాడుతూ మరి పిఆర్సీ పెండింగ్ ఉంది, డిఏలు అయితే ఇంకా 5 పెండింగ్లో ఉన్నాయి, మరి అనేకమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి। ఇవన్నీ కూడా త్వరలో దీన్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ ఉద్యమ కార్యాచరణ ఇంకా ముందుకు తీసుకెళ్ళి హైదరాబాద్లో కూడా మనం ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది। కాబట్టి ఇక్కడ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇటు సమస్యల మీద పరిశీలించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నేడు ముప్కాల్ మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు సందర్భంగా 3 దశల ప్రోగ్రాంలో భాగంగా ఈ ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు ముప్కాల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది। అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ముందుగా అర్హులైన ప్రతి క్యాడర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా వెంటనే పదోన్నతులు, అదేవిధంగా బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని, 25 జీవోను సవరించి అన్ని ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున నియమించాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ డిప్యూటీ డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడంతో పాటు మోడల్ స్కూల్లో కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు రెగ్యులర్ చేయాలని, మరియు పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను కల్పించాలని, అదేవిధంగా అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము। అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి యూఎస్పీసీ పక్షాన ఉద్యమ కార్యాచరణ నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా